సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ హాజరయ్యారు. గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. గ్రామాల్లో శాంతి భద్రతలు కాపాడుతూ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మోతే, మునగాల, నడిగూడెం మండలాల్లో ఎత్తిపోతల పథకం ద్వారా 50,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. రాష్ట్రంలో సన్నబియ్యం పథకం ద్వారా 3 లక్షల మందికి పైగా లబ్ధి పొందుతున్నారని చెప్పారు. కోదాడని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి ఉత్తమ్. ఎప్పుడు సంతోషకరం. మరి మీలో చాలా మంది అత్యంత ఆత్మీయత, సంబంధం, అనుబంధం ఉంది. నేను ముందు చెప్పినట్టుగా మీరు చూపించిన ప్రేమ, అనుబంధం, ఆప్యాయతలే మీ ఉత్తమంగా 7 సార్లు వరుస గెలిచి ఈరోజు మీ ప్రతినిధిగా మీరు గర్వపడే విధంగా, మీరు ప్రభుత్వాలు గర్వపడే విధంగా రాష్ట్రంలో నాకు ఇచ్చిన బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు సెలవు కానీ 1 గంట సెలవు తీసుకోలేదు. మనకి ఒక సదవకాశం వచ్చింది. ఈ రాష్ట్రానికి, ప్రజలకి మనకిచ్చిన బాధ్యతలను చేయాలనే విధంగా కష్టపడి నిజాయితీతో మీరు గర్వపడే విధంగా ఉత్తమంగా ముందుకు వచ్చిందని మనం